సాయి చంద్ లేరు అని నాకు అనిపించట్లేదండి. నేను ఇప్పటి వరకు లేదు ఇంకొక మాట మరణమో ఏదో అటువంటి వార్తలు నాకు వినాలనిపించట్లేదు. ఆయన నాతో లేకపోయినప్పటికీ సమాజంలో ఆయన ఆశలు ఆశయాలు ఆయన ఏదైతే ఏ స్థాయి నుంచి అయితే వచ్చి ఏ వర్గాల ప్రజలనైతే అర్థం చేసుకొని వారికి సహకరించాలి అని ఎంతగా పరితపించాడో ఆ బాధ్యతలన్నీ ఇంతకు ముందు వరకు నాకు కుటుంబ బాధ్యతలు ఉండేవండి. కానీ ఇప్పుడు 2 బాధ్యతల్ని నేనున్నాను ప్రజల్లో, నేనున్నాను మీలోనే. ఈ 2 బాధ్యతల్ని నువ్వు సమర్థవంతంగా నిర్వహించగలవు, నిర్వహించాలి. నీకు నేనే కాదు, ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు సాయి చంద్ నా భర్త ఆ వార్త వినంగానే మౌనం, కన్నీరు, నిశ్శబ్దం అన్నీ నా చుట్టూ కములుకున్నాయండి. అటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ బాపు గారు వచ్చి మీ కుటుంబానికి నేను ఒక పెద్ద దిక్కుగా అండగా ఉన్నానమ్మా అని ఎటువంటి మాట మా నుంచి రాకపోయినప్పటికీ కేసీఆర్ బాబు ఇటువంటి బాధ్యతలు నా మీద పెట్టి ఈ బాధ్యతలు నువ్వు నిర్వహించాలి, సాయి చంద్ ఎంత సమర్థవంతంగా నిర్వహించారో అంత సమర్థవంతంగా నిర్వహించాలి అని ఒక పెద్ద దిక్కుగా, ఒక తండ్రిగా ఒక ధైర్యాన్ని మాకు అందించి ఈరోజు ఇంత యావత్ సమాజం అంతా, యావత్ తెలంగాణ సమాజం అంతా ఒక రకంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరు సాయి చంద్ను ఆత్మీయులుగా భావించే వాళ్ళు, సాయి చంద్తో ఆత్మీయ అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరు నాకు ధైర్యం చెప్పడం చూస్తుంటే ఇంత గొప్ప సమాజంలో ఇంత మానవీయ విలువలతో ఇంతమందిని సంపాదించాడని నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానండి. ఈరోజు ఆయన ఉన్నా లేకున్నా అని మాట్లాడను, ఉన్నారు. ఆయన ఏదైతే చేయాలనుకున్నారో, ఆయన ఏ స్థాయి నుంచి వచ్చి ఎలా ఎదిగి ఎలా కష్టపడి ఏదైతే ప్రజలకు మెసేజ్ ఇవ్వాలనుకున్నారో ఆ దారిలో నేను నడవడానికి నాకు పెద్దల కేసీఆర్ బాబు కావచ్చు, కేటీఆర్ అన్న కావచ్చు, హరీష్ అన్న కావచ్చు, కవితక్క కావచ్చు, వారితో పాటు ఎంతోమంది అంబేద్కర్ వాదులు కావచ్చు, ప్రగతిశీల భావజాలం ఉన్న వ్యక్తులు కావచ్చు, ఎంతోమంది యావత్ తెలంగాణ ప్రజలు కావచ్చు, ఒక రకంగా చెప్పాలంటే మీడియా మిత్రులు కావచ్చు, అందరి సహకారం ఉందని నేను కోరుకుంటున్నాను. వారందరి సహకారంతో నేను ఈరోజే అడుగు వేయొచ్చు. కానీ సాయి చంద్ ఏ రోజైతే ఒక విద్యార్థి ఉద్యమాల్లో ఏ రోజైతే అడుగులు వేశారో ఆ రోజు నుంచి నేను సాయి చంద్ వెంట ఉండి సమాజాన్ని నేను ఆయనతో పాటు ఎంతో కొంత చూస్తూ, చదువుతూ, నేర్చుకుంటూ అడుగులు వేస్తూ ఉన్నానండి. అవి నాకు ఈరోజు ఉపయోగపడతాయి, అవి నాకు ఈరోజు పనికొస్తాయి. ఆయన అనుకున్న ఆశయాల్ని నెరవేర్చడానికి అదే నాకు మొదటి మెట్టు అని నేను ఫీల్ అవుతున్నాను. ఈరోజు సాయి చంద్ నా భర్తను కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు, అంటే బీఆర్ఎస్ పార్టీ అని పార్టీ రాజకీయ సంబంధం కాదండి, ఒక ఆత్మీయ సంబంధం ఉంది ఆయనకు. ఉద్యమ సమయం నుంచి కూడా కేసీఆర్ బాబు కుటుంబము సాయి చంద్ను ఒక దత్తత పుత్రుల్లాగా, ఎందుకంటే నేను ప్రత్యక్షంగా నా పెళ్లి కాకముందు కూడా నేను చూశాను సాయి చంద్ని ఎలా అభిమానించే వాళ్ళో, ఎంత ఆత్మీయుడిగా, ఒక పుత్రుల్లాగా, ఒక కొడుకులాగా ఆయన ఎంతగా రిసీవ్ చేసుకున్నారో నాకు తెలుసు అవన్నీ. ఈరోజు పార్టీగా సహకారం అని కాదండి, పార్టీ ఇంత అండగా నాకు తెలిసి బహుశా ఏ పార్టీలోనైనా సరే ఏదైనా సంఘటన జరిగితే ఇంత అండగా ఏది అడగకముందు ఉన్న వ్యక్తులు ఎవ్వరూ ఉండరండి. ఎందుకంటే ఆయనకు తెలంగాణ యావత్ సమాజాన్ని అర్థం చేసుకునే శక్తి కేసీఆర్ బాబుకు ఉంది కాబట్టే మనకి ఈరోజు తెలంగాణ సాధించారని నేను అనుకుంటున్నాను. కాబట్టి సాయి చంద్ని కాబట్టి, సాయి చంద్ కుటుంబాన్ని కావచ్చు అర్థం చేసుకోగలిగిన ఏకైక మనిషి ఆయన్నే. అర్థం చేసుకున్నారు, నాకెంతో బలాన్ని ఇచ్చారు. అండ్ ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు రావడం అది సహజం అండి. ఎవరైనా వస్తారు, పలకరిస్తారు, వాళ్ళతో ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని మనకు చెప్తూ ఉంటారు. అది కాదు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనుక్షణం ప్రతి ఒక్కరు, బాపు కావచ్చు, కేటీఆర్ అన్న కావచ్చు, ప్రతి ఒక్కరు, వీళ్ళు హరీష్ అన్న కావచ్చు, వీళ్ళు వాళ్ళు అని కాదు, ఒక వ్యక్తుల పేరు చెప్పట్లేదు, బల్కసుమన్ అన్న కావచ్చు, ప్రతి ఒక్కరు ఫోన్లో కావచ్చు, జాగ్రత్త అమ్మ, ఇది మీకు మేమున్నాం, మా కుటుంబం ఉంది. ఈరోజు సాయి చంద్ కుటుంబం అంటే ఇది ఒంటరిది కాదు, మా కుటుంబం, మేము అండగా నిలుస్తాము. సాయి చంద్ బాధ్యతలను, లేకుంటే సాయి చంద్ ఏదనుకున్నారో అవన్నీ నీ ఒక్క బాధ్యత కాదమ్మా, నిన్ను ముందరికి తీసుకెళ్ళి నడిపించి నీకు తోడుగా ఉండాల్సిన బాధ్యత నాది అని వాళ్ళందరూ నాకు భరోసా, అంటే జాలి కాదండి, ఒక ధైర్యాన్ని ఇచ్చారు. ఏదైనా సమాజంలో ఇలా జరిగినప్పుడు సమాజం నుంచి ఒక జాలి వస్తుంది, ఒక జాలి చూపిస్తుంది, అయ్యో పాపం ఇలా. కానీ కేసీఆర్ బాబు కావచ్చు, యావత్ తెలంగాణ సమాజం కావచ్చు నా మీద జాలి కాదు, సాయి చంద్ అన్న కుటుంబానికి ఒక ధైర్యాన్ని ఇచ్చారు. ఆ ధైర్యంతో, ఆ బలంతో, ఆ ఆశతోటే, ఆ ఆశయంతో నేను ముందడుగు వేస్తానండి.